రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి అడుగు పెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే రోజురోజుకి వాతావరణంలో మార్పులు చెందుతున్నాయి. ఒకప్పుడు ఎండాకాలంలో కుండలో ఉన్న నీరునే తాగేవాళ్ళం. ఇదే పేదోడి ఫ్రిడ్జ్. కానీ నేడు కాలం మారడంతో కరెంటు ఫ్రిడ్జ్, రకరకాల టెక్నాలజీలతో కూడిన యంత్రాలు రావడంతో పేదోడి ఫ్రిడ్జ్కి ఆదరణ లేకుండా పోయింది. కానీ మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నా ప్రజలకి వాటి విలువ తెలియడం లేదు. ఎండ మామూలుగా లేదు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ఎంత వాటర్ తాగినా ఇంకా తాగాలనే అనిపిస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అన్నీ మనం ఖాళీ చేసేస్తాం. కానీ ఫ్రిడ్జ్లో వాటర్ తాగే కన్నా కుండలో వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకో ఈ స్టోరీ చూసేయండి. వేసవి వచ్చిందంటే చాలు అందరూ కూడా ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ వైపే పరుగులు పెడతారు. మరి మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మధ్యతరగతి ప్రజలకు, సామాన్యులకు సమ్మర్లో మట్టి కుండలే చల్లని పాత్రలు. సూర్యుడి తాపాన్ని చల్లబరిచేందుకు, ఒంట్లో వేడిని కూల్ చేసేందుకు మట్టి కుండల్లో నీరు తాగుతుంటారు. ఇలా మట్టి కుండల్లో నీరును తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఫ్రిడ్జ్లో కూలింగ్ పరికరాలు ఎన్నో వచ్చినప్పటికీ మట్టి కుండలను ఇప్పటికీ చాలా మంది ఉపయోగిస్తున్నారు. మట్టి కుండల్లో నీరు తాగడం వల్ల మనకు అతిగా దాహం వేయదు. అలాగే ఎసిడిటీ సమస్యలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది. మట్టి కుండల్లోని నీరు వడదెబ్బ నుంచి మనల్ని రక్షించడమే కాకుండా మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. అటు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడం, గొంతుకు సంబంధించిన సమస్యలు దరికి చేరకపోవడం కూడా జరుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఈ మట్టి కుండల్లోని నీరు టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గతంలో చాలా బాగా ఉండేదండి వ్యాపారం. ఇంతకు ముందు అయితే వ్యాపారం బాగానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ షాపులు ఎక్కువైపోయాయండి, సేలింగ్ కూడా తక్కువైపోయిందండి. ఈ ఫ్రిడ్జ్లు ఇవి వాడడం వల్ల, ఫ్రిడ్జ్లు వాడినా సరే మా కొండలు మాత్రం కొంటారండి. కొనకపోవడం అంటూ ఉండదు. కానీ ఈ వైజాగ్లో షాపులు ఎక్కువైపోయాయండి బాగా. అన్ని దగ్గర హోల్సేలు అన్నీ అమ్మడం వల్ల మాకు కొంచెం వ్యాపారం తగ్గుగా ఉందండి. ఫ్రిడ్జ్ల వల్ల ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవి ఎక్కువ రావడం వల్ల మాకు వ్యాపారం చాలా తక్కువగా ఉందండి. పెద్దగా వ్యాపారం అయితే జరగలేదు. ఏదో నార్మల్గా అలాగ అవుతుందండి. మేము కూడా వ్యాపారాలు మానుకోలేక ఇదే మా కులవృత్తి కాబట్టి మేము వ్యాపారం చేస్తున్నామండి. పూర్వం అయితే కొండలో నీళ్ళు తాగేవారు, కొండలో వండుకొని తినేవారు. ఈ వంటల అన్నమే కాదు, కూరలే కాదు, అన్ని కొండల్లోనే తినేవారండి. ఇప్పుడు ఎవరు అన్ని స్టీల్ సామాన్లు కుక్కర్లోనే వండుకొని తినడం వల్ల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. కొండలో తింటే మనుషులు ఆరోగ్యాలన్నీ బాగుంటాయని మేము చెప్తున్నాము. వేసవి రాకతో ఎండల తాకిడికి ఎక్కువ మంది ప్రజలు చల్లని నీటిని తాగడానికి కుండల వైపే మొగ్గు చూపుతారు. కానీ ఆ కుండలు తయారు చేసే వాళ్ళని మాత్రం చులకనగా చూస్తారు. వేలు పెట్టి కరెంటుతో నడిచే ఫ్రిడ్జ్ కొంటాము గాని ₹100 విలువ చేసే కుండని కొనటానికి మాత్రం 100 సార్లు ఆలోచిస్తాం. కుండ నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెప్పినా సులువుగా ఉంటాది కదా అని మనం ఫ్రిడ్జ్ వాటరే తాగుతాం. నా
పేరు వెంకటలక్ష్మి అండి. మేము కొమ్మరి వీధిలో ఉంటున్నాము. మాకు ఏంటి వ్యాపారం లేదండి. ఈ ఫ్రిడ్జ్లు ఏసీలు రావడం వల్ల ఆ కొండలు ఎవరు ఎన్నాళ్ళు సేల్స్ అవ్వట్లేదు. అసలు గవర్నమెంట్ నుంచి మాకు ఏ సాయం అందలేదు. అది గవర్నమెంట్ ఏం సాయం చేస్తే బాగుంటుంది. మా ఇంట్లో మా ముసలితను కూడా పెన్షన్ తీస్తారండి. ఛానల్ బట్టి పెన్షన్ లేదు అతనికి 90 సంవత్సరాలు. ఇప్పటికీ కొండల పని చేసుకుంటేనే బతుకుతున్నారు. ఆరోగ్యంగా కొండలో వాటర్ తాగడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు గట్రా రావడం వల్ల మా కొండలు అసలు చెల్లట్లేదు. అసలు ఎవరు కొండ కొనడం మానేశారండి. మా వ్యాపారం కూడా పోయింది. ఇవి ఏసీలు ఫ్రిడ్జ్లు ఉత్తి పని కూడా ఉత్తి పని అలాగే చేస్తున్నారు కానీ ఏ సేల్ అవ్వట్లేదు. అలాగే ఉండిపోతున్నాయి. చేసినవన్నీ అలాగే ఉండిపోతున్నాయి. పైన తెచ్చుకుంటున్నాము కూడా అలాగే. మరి ఏం సేల్ అవుతున్నాయి కదా మరి మాకు తినడానికి. ఇంట్లో పిల్లలతో కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లల చదువులకి వాటికి అలాగే మరి వ్యాపారం కూడా లేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఏ సాయం లేదు. వచ్చిన పెన్షన్ కూడా లేదు. మా ముసలాడికి 90 సంవత్సరాలు లేకండి మా తాతగారు. అతనికి పెన్షన్ కూడా లేదు మా ఇంట్లో. ఇంకోటి మా తాతగారు కూడా ఈ వర్క్ చేస్తారు. మా తాతగారు కూడా ఈ పని చేస్తారు. ఇప్పుడు దాకా మా తాతగారే బతికి చేసుకొచ్చారు వర్క్ అంతా. కొండల పని పెన్షన్ తీస్తున్నాడు మా తాతగారు. ఏ పెన్షన్ చంద్రబాబు వచ్చాడు తెచ్చాడు. ఈ బాబు వచ్చి తీసాడు. మరి పని చేయకపోతే ఎలాగవుతుంది? గింజాలు వస్తారు. వ్యాపారం అంటే ఎలాగుంది? కొండలో చెల్తున్నా లేదా అంటున్నారు. కొండలో చేశారు. ఇప్పుడు కొండ చల్లలేదు కదా. కొండ అంటూ అవులు వండుతుంటారు అందరు సెలవరే. టీలు అన్నీ పనకలు గోళము చిన్న మూకళ్ళు పిడతలు పైమికులు అవే కొండలు ఎవరి పెళ్ళికి చచ్చినవాడికి. పూర్వం కొండ అందేది కాదు. జనాలు కొనేవారు బాగా. ఇది కొండ ఆవుదైతే అందేది కాదు. అలా పని తగ్గించారు. తగ్గితే ముందు చిల్లర వచ్చింది, వెనక టీలు వచ్చింది, వెనక ప్లాస్టిక్ సామాను. మొక్కల కోలం చల్లదు. మొక్కలు చేసేస్తాను అందులోనే ఏంటండి. అవి ఉన్నాయా పెళ్ళికి చచ్చినోడికి అంతే. అవి ఎవరు వండుతాను రేటండి. వంట లేదు. కొండలో చేసి కుటకలు ఆంక 200 చేసాను తిన్నోరు అందులోను. ఇప్పుడు అది ఎవరు కాదు లేవు. లేదు అయ్యా చెల్తాయి. కొండ చెల్లి అప్పుడు బాగుంది. అప్పుడే కొండ చల్లలేదు. ఏదో గోళం అలా పెడతా అంతే. రిఫ్రిజిరేటర్లు, నీటిని చల్లబరిచే వాటర్ కూలర్లు మార్కెట్లో ఎన్నో వచ్చినప్పటికీ పేదవాడి ఐస్ బాక్స్ గా పేరుగాంచిన మట్టి కుండలకు రాను రాను ఆదరణ తగ్గిపోతుంది. ఒకప్పుడు పల్లెలకు మాత్రమే పరిమితమైన మట్టి కుండలు నేడు వేసవి దాహార్తిని తీర్చడానికి నగరాల్లోనూ విరివిగా విక్రయిస్తున్నారు. పేదవారు మాత్రమే కాదు, సాంప్రదాయ పద్ధతిని ఇష్టపడే వాళ్ళు మట్టి కుండలో నీటిని నిల్వ చేసి తాగుతున్నారు. అయితే దాని ఖరీదు 300 రూపాయల నుంచి 400 రూపాయలు ఉన్నా దాన్ని బేరమాడి మరీ కొంటారు. కానీ దాని వెనుక ఉన్న కష్టం మాత్రం గుర్తించలేకపోతున్నారు. పూర్వం మట్టి కుండలు, పాత్రలు తయారు చేసేవాళ్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం వాటికి సరైన మార్కెట్ ధర దక్కడం లేదు. దీంతో ఆ వృత్తిని నమ్ముకొని ఉన్న వాళ్లంతా ఇప్పుడు బతుకు తెరువు కోసం కొత్త దారులు వెతుక్కుంటున్న నేపథ్యంలో ఈ రోజుల్లో ఇవి తయారు చేసే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారని అంటున్నారు. ఫ్రిడ్జ్లు రావడానికి చాలా గిరాకీగా తక్కువగా ఉంది. వ్యాపారం లేదండి సరిగా. మాకు చాలా గవర్నమెంట్ సాయం కూడా కావాలని కోరుకుంటున్నాం. మాకు సాయం చేయలేదు. అందుచేత ఎలాగోలాగా కొద్దిగా అమ్ముకుంటున్నామండి. ఫ్రిడ్జ్లు ఇవన్నీ రావడాన్ని మాకు
గిరాకీ తగ్గిపోయింది. అందుచేత మీరు దయచేసి మాకు లోన్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అందుచేత మీరు ఎలాగైనా సరే మా వ్యాపారాన్ని వృద్ధి చేయాలని కోరుతూ ఉన్నాం. అందుచేత మేము పూర్వం నుంచి కుండలో వండుకునేవారు గిరాకీ ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. చాలా బ్రతుకు పరిస్థితి చాలా కష్టంగా ఉంది. పూటకి గడగడం కూడా కష్టంగా ఉందండి. అని అలవాటు ప్రకారంగా మానలేక మా కుటుంబాలన్నీ మా పని మేము చేసుకుంటున్నాం తప్ప మా వేరే ఇది చేయలేము, వ్యాపారం చేయలేమండి. అందుచేత కుండలన్నీ అమ్ముకొని బతుకుతున్నాము. అందుచేత దయించి మా యందు మీరు గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతూ ఉన్నాము. ఒకప్పుడు గుండ్రటి ఆకారంలో మాత్రమే ఉండే కుండ తరువాత కాలంలో వీటిని కాస్త ఆధునీకరించి నీళ్లు తాగేందుకు వీలుగా వాటికి నల్లాలు బిగిస్తున్నారు. తాగేందుకు మట్టి కుండలే కాక వెంట తీసుకెళ్లేందుకు మట్టితో చేసిన వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే వాళ్లు తగ్గినా వినియోగదారుల అభిరుచి మేరకు కొనుగోలు చేసి అమ్ముతామని వ్యాపారులు అంటున్నారు. పద్ధతులు మారుతున్నాయి కానీ తమ జీవన విధానం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ప్రత్యక్షంగా కోరుతున్నారు. రేట్లు అయితే రేటుగా ఉన్నాయండి కుండలు, కానీ వ్యాపారం అయితే లేదండి. మట్టి కానీ మట్టి మంచిది, మట్టిలో కుండ నీళ్ళు తాగితే చాలా మంచిది. ఈ ఫ్రిడ్జ్లు అవి ఇవి రావడంతో మాకు వ్యాపారం తగ్గిపోయిందండి. అలాగని చేసేవాళ్ళు కూడా లేరు. ఎవరో పూర్వం వాళ్ళు ఉండి వాళ్ళు చేసి మేము ఎక్కడెక్కడో తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకున్న దానికి ఏంటంటే ఇక్కడ కుండలు గిరాకీ లేదు అస్సలు. ఈ టైం వస్తే ఎన్ని కుండలు అమ్మేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం అస్సలు లేదు. కానీ ఇందులో నీళ్ళు తాగితే చాలా మంచిది. ఒంటికి ఆరోగ్యం, షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, ఏ ఉండదు. చాలా మంచిది కుండలో నీళ్ళు తాగితే. అది మేమేంటంటే మాకు బేరాలు లేవు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో తాగిన మంచిది. ఇందులో వండుకునే కూరలు, చేపల కూరలు, తర్వాత నెక్స్ట్ చికెను, బిర్యానీలు ఇలాంటివి పెరుగు తోడెట్టుకున్నా ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ బేరాలు లేవు. మంచినీళ్ళు ఇప్పుడు ఇది టైంలో ఈ 3వ నెల వచ్చేసరికి మాకు ఎన్ని కుండలు చెల్లివో. ఏప్రిల్ వస్తేప్పుడు కుండ దొరికింది కాదు, అలాంటిది కుండలు ఉన్నాయి. కానీ రేట్ లేదు, కుండకి రేట్ లేదండి. మేము ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. ఓ 200కి 300కి ఇలా వచ్చిందనుకోకుండా ఇక్కడ ఆ 300 ఆ 200 చెప్తేనే పారిపోతున్నారు జనాలు. కానీ అటు విలువ తెలియట్లేదు. కొంతమంది మట్టే కదమ్మా ఇంత రేట్ చెప్తున్నా వెయిట్ అని అంటారు. ఆ మట్టికి ఎంత విలువ, ఎంత ఇది ఎక్కడి నుండో చెరువులోటి నుండి తేవాలి. ఆ మట్టి చెరువులోటి నుండి తెచ్చి అది పిసికి తొక్కి అందులో రాయి ఉండకూడదు, పెక్కు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అది శుభ్రంగా నీట్గా చేసిన తర్వాత కాల్చాలి. కాల్చాక అప్పుడు కుండ. చాలామంది అలాగే అంటారు, మట్టే కదమ్మా, మట్టే కదా, ఎంతకి ఇవ్వు అంతకి ఇవ్వు అని. చాలా తక్కువగా అడుగుతారండి. చాలా ఇదిగా ఒక్కొక్కరు ఆ మట్టి విలువ తెలుసు, అమ్మ ఇది ఇలాగా ఇలా. కానీ ఒక్కొక్కరు ఉంటారా, వాళ్ళేమో సవగ్గా అడుగుతారండి, బేరాలు. మరి మేము గవర్నమెంట్ నుంచి ఏంటంటే కోరుకుంటున్నాం, మాకు 2 పిల్లలండి. మేము మా కుమ్మరోళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం గవర్నమెంట్కి. కానీ ఇప్పటికి వచ్చి ఏ హెల్ప్ చేయలేదు మాకు. గవర్నమెంట్ తరఫున ఏమీ రాలేదు. కుమ్మరి సంఘం అని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏ హెల్ప్ రాలేదు మాకు గవర్నమెంట్ తరఫున. మరి ఆ చేసుకున్న స్టాక్ అలా ఉంటుంది, కానీ చెల్లడం లేదు. మరి ఆ స్టాక్ అది చెల్లితే కదా మేము రూపాయి తెచ్చుకొని మా పిల్లల్ని చదివించుకోవడం, మా పిల్లలకు పోషాకారానికి అవుతుంది. ఆ చెల్లలేనివి మేమేం చేస్తామండి. మరి గవర్నమెంట్ నుంచి మనం ఏమైనా కోరుకుంటుంది ఏంటంటే ఏదైనా హెల్ప్ చేయాలి, ఏది లోన్ పరంగానే ఏవైనా కొన్ని. కానీ అన్ని సంఘాలకి డబ్బులు ఇచ్చారు, దీనికి ఇచ్చారు. కానీ మా కుమ్మరి సంఘం కంటూ ఏమీ లేదు. ఆటో వాళ్ళకని దానికని దేనికని డబ్బులు వేశారు, కానీ దీనికి వేయలేదు.
చూసారు కదా, ఫ్రిడ్జ్లో వాటర్ చాలా కూలింగ్గా ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల చాలా చల్లగానే ఉంటాయి. కానీ వాటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. అదే కుండలో వాటర్ అయితే సమపాలలో చల్లగా ఉంటుంది. సో వీటి వల్ల ఎటువంటి హాని కూడా కలగదు. ఎందుకంటే మట్టిలో మినరల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలోని కొన్ని జీవక్రియలు కూడా పెరుగుతాయి. అందుకే కుండలో వాటర్ మాత్రమే తాగండి ఈ సమ్మర్లో. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, విశాఖ, BBC ఆన్ టీవీ.